మాదక ద్రవ్యాలు దేవుని సృష్టి. మాదక ద్రవ్యాలు అనగానే అందరికీ తెలుసు, మత్తు పదార్థాలు. ఇంకా వివరంగా అర్థం కావాలి అంటే డ్రగ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ని ఎవరు సృష్టిస్తున్నారు? దేవుడే సృష్టిస్తున్నాడా? ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన యువత సర్వనాశనం అయిపోతుంది అనే చాలా మాటలు మనం వింటున్నాం. ఈ కువైట్లో డ్రగ్స్ వ్యాపారం చేసిన, డ్రగ్స్ తీసుకొచ్చిన చాలా కఠినంగా శిక్షిస్తారు, ఉరి తీస్తారు అటువంటి వారిని. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కూడా, కొన్ని దేశాల్లో యావజ్జీవ కారాగార శిక్షలు వంటివి అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? వాటి వలన కలిగే నష్టాలు ఏమిటి? ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? వాళ్లకు కలిగే ఇబ్బందులు ఏమిటి అని మనం ఆలోచిస్తే, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మానవ దేహము సర్వనాశనం అయిపోతుంది. దాని బారిన పడిన వాడు దానికి బానిసగా మారిపోతాడు. దాని నుండి బయటికి రావడం చాలా చాలా కష్టమైపోతుంది. మానవ నాడీ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. దానికి బాగా అలవాటు పడిపోయిన వాడు ఇక తిరిగి మామూలు మనిషి కాలేడు. ఇంచుమించుగా ఎన్నో సంవత్సరాల పాటు కఠినమైనటువంటి కౌన్సిలింగ్స్, ట్రీట్మెంట్, వైద్య సదుపాయాలు అతడికి చికిత్స అందిస్తే తప్ప అతడు తిరిగి సాధారణ మనిషి కాలేడు. ముఖ్యంగా యువతరం ఈ డ్రగ్స్కు బానిస అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఏంటి, కువైట్లో కూడా రెగ్యులర్గా డ్రగ్స్ని పట్టుకుంటూ ఉంటారు, మనకు తెలుసు. అలాగే ఇటీవలి కాలంలో భారతదేశంలో కూడా వీటి ప్రభావం ఎక్కువైంది. పాశ్చాత్య దేశాల్లో ఇంకా ఎలాగూ విరివిగానే దొరుకుతున్నది. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఈ మహమ్మారి సోకింది అని మనం చెప్పవచ్చు. గ్రామాలకు కూడా విస్తరించేసింది. అంటే దీని అంతటినీ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనిషి ఈ మత్తు పదార్థాన్ని స్వీకరించడానికి చాలా ఇష్టాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు ఇష్టాన్ని చూపిస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు, దాని వలన కలిగేటటువంటి చెడ్డ ఫలితాల కన్నా, దుష్ఫలితాల కన్నా, దాని వలన పొందేటటువంటి తాత్కాలికమైనటువంటి సుఖానుభూతికే మనిషి ఎక్కువగా ఆకర్షితుడవుతున్నాడు. మానవ దేహంలో అనగా మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుందండి. డోపమైన్ అనే హార్మోను మంచి భోజనం చేసినప్పుడు మనకు అది కొద్ది మొత్తంలో విడుదలవుతుంది, అనగా దానివల్ల ఆనందం. అలాగే మద్యం సేవించినప్పుడు మరికొంత అమౌంట్లో విడుదలవుతుంది. ఒక 100% విడుదలైంది అనుకుందాం, మెదడులో రిలీజ్ అవుతుంది. దానివల్ల మనిషి శరీరం మరియు హృదయం ఈ రెండు కూడా ఒక విధమైనటువంటి స్థితిలోకి వెళతాయి. ఒక విచిత్రమైనటువంటి అనుభూతి. చూసారా, మద్యం సేవించిన వాడు ఎక్కడో విహరిస్తూ ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే లైంగిక చర్య జరిపినా కూడా ఒక విధమైనటువంటి సంతృప్తి, సంతోషం హృదయానికి కలుగుతుంది. అప్పుడు కూడా నిర్ణీత మొత్తంలో ఈ డోపమైన్ అనేది విడుదలవుతుంది. అలాగే ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు అది చాలా ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతుందటండి మెదడులో. ఎప్పుడైతే డోపమైన్ కావలసిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయిందో, ఆ హార్మోన్ ఉత్పత్తి అయిందో, దానితో మానవ శరీరం మొత్తం తేలిపోతున్నట్టుగా, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా, ఎక్కడెక్కడో విహరిస్తున్నట్టుగా, మరొక లోకంలోనికి ప్రవేశించిన వర్ణింప శక్యము కాని, వర్ణింప నలవి కానటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితి, త్రిశంకు స్వర్గము అట చూసారా, లేకపోతే మబ్బులలో తేలియాడటం, ఆనంద డోలికలలో తేలియాడిపోవటము వంటి ఒక విచిత్రమైనటువంటి, వర్ణనాతీతమైనటువంటి ఒక అనుభూతిలోకి మానవుడు వెళ్ళిపోతాడు. అయితే అలా వెళితే నష్టమే ఉందండి అని చాలామంది భావిస్తూ ఉంటారు. అలా వెళ్ళటం అప్పటికది బాగానే అనిపించినా దాని వలన మనిషి మెదడు దెబ్బతింటుంది, మానసిక వ్యవస్థ అంతా పాడైపోతుంది. తత్ఫలితంగా చాలా వేగంగా మానవ దేహంలోని అవయవాలు దెబ్బతింటూ వెళ్ళిపోతాయి. ఏదైనా సరే మానవ దేహంలో ఎంత మొత్తంలో ఉత్పత్తి కావాలో దేవుడు ఎంత నిర్ణయించాడో అంతవరకే ఉత్పత్తి జరగాలి. ఏదైనా సరే మనం లోపలికి తీసుకోవడం కానీ, లోపల జరిగే ప్రక్రియలు కానీ, ఇవన్నీ కూడా నిర్ణీత మోతాదులలో మాత్రమే, అనగా దేహానికి సరిపడినంత వరకు మాత్రమే వాటి పని ఉండాలి తప్పించి ఆ లిమిట్ దాటితే, ఆ పరిధి దాటితే కనుక ఇబ్బందులు తప్పవు. ఒక ఆనందమైన, సుఖమైన, సంతోషమైన ఏదైనా కూడా అది కూడా లిమిట్లోనే ఉండాలి. అయితే ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి.
అపరిమితమైనటువంటి ఆనందము. దానివల్ల మనిషి నిరంతరము వాటిని సేవించాలి, వాటిలోనే బ్రతకాలి, ఆ సుఖాలను అనునిత్యము అనుభవించాలి అని తాపత్రయపడుతూ ఇక వాటి వైపుకే వెళ్ళిపోతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు విచక్షణ కోల్పోతుంటారు ఒక్కొక్కసారి, సమయానికి అవి అందకపోతే. అలాగే నేర ప్రవృత్తిని పెంచేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇతరుల మీద దాడులు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. డ్రగ్స్లో ఉండగా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట అండి. బాడీ అంతా కూడా చాలా చాలా చురుకుగా పనిచేస్తుంది. ఒక్కడికి 1000 ఏనుగుల బలం వచ్చేసింది అంటుంటారు చూసారండి. అలాగా అంత బలం వచ్చేస్తుంది వాడికి. మామూలు మనిషి అయినప్పటికీ కూడా అంత తీవ్రంగా వాడిని ప్రేరేపిస్తుంది మెదడు. 10 మంది ఎత్తగలిగే బరువును ఒక్కడే ఎత్తేస్తాడు. అంత చెడు ప్రభావాన్ని ఇది చూపిస్తుంది. కాబట్టి ఒక విధమైనటువంటి కృంగుబాటుకు లోనైపోతారు. తీసుకున్నంతసేపు బాగానే ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం తగ్గిన తర్వాత, అనగా మత్తు తగ్గిన తర్వాత వాళ్ళు కృంగుబాటుకు లోను కావటము, ఇంకా నిరంతరము 24 అవర్స్ కూడా అదే డ్రగ్స్ మీద బ్రతకాలి అనుకోవటము, క్రమక్రమంగా వాటిలోనికి కూరుకుపోవటము మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, LSD అనే ఒక విధమైనటువంటి ఒక మాదక ద్రవ్యం, LSD అనేది ఇది ఒక లిక్విడ్ రూపంలో దొరుకుతుందండి. లిక్విడ్ ద్రవ పదార్థ రూపంలో. దాన్ని ఒక్క చుక్క గనక పీల్చినట్లయితే, ముక్కులో వేసుకును, లేకపోతే కడుపులోకి, లేకపోతే బాడీలోకి ఇంజక్షన్, ఇంకా రకరకాల రూపాల్లో ఉంటాయి. ఒక్క చుక్కలో తీసుకుంటే 6 గంటల పాటు మనిషి తాను ఎక్కడున్నాడో తనకే తెలియదు. అంటే నిద్ర రావడం కాదండి, ఒక విచిత్ర స్థితిలోకి వెళ్ళిపోతాడు. స్వర్గంగా దాన్ని భావించుకుంటూ ఉంటారు. ఆ ఒక్క చుక్క ఖరీదు ఇంచుమించు 5,000 నుండి 10,000 రూపాయలు ఉంటుందంటండి. ఒక్క డ్రాప్, ఒక్క చుక్క 5 నుండి 10,000. ఇకపోతే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా విరివిగా దొరికే మాదక ద్రవ్యం ఏంటంటే గంజాయి. ఈ గంజాయిని సిగరెట్ రూపంలో చుట్టగా మార్చుకుని పీలుస్తూ ఉంటారు. దాని పొడిని తాగుతూ ఉంటారు లోపలికి. అలా తాగుతూ ఉంటే ఒక విధమైనటువంటి తన్మయత్వంలోకి మనిషి వెళ్ళిపోతాడు. దానిని, ఆ మొక్కను ఆధారం చేసుకుని చాలా రకాలైనటువంటి ఈ మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ ఉంటారు, సమాజంలోకి విక్రయిస్తూ ఉంటారు. గత వారంలో కూడా విశాఖపట్నంలో ఈ గంజాయి సప్లై చేస్తున్నటువంటి కొన్ని ముఠాలను పట్టుకున్నారు. ఎక్కువగా లారీల్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. గంజాయి లారీలను పట్టుకున్నాం, సీజ్ చేసాం, డ్రైవర్ పారిపోయాడు. ఇవన్నీ మనం ఇటీవలి కాలంలో ఎక్కువగా పేపర్లో చూస్తున్నాం. అలాగే గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా వాళ్లలోనూ విద్యార్థులలోనూ ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయాలు చాలా చాలా బయటపడ్డాయి. అయితే ఇప్పుడు దీన్ని పాఠంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసలు ఈ మాదక ద్రవ్యాలు ప్రకృతిలోకి ఎలా వచ్చాయి, ఈ భూమి మీద ఎలా దొరుకుతున్నాయి? ఇప్పుడు మా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనో, లేకపోతే డిప్రెషన్ వల్లనో, ఒంటరితనం వల్లనో, వయసులో ఉండడం వల్లనో, ఇత్యాది కారణాలతో డ్రగ్స్ తీసుకుని మమ్మను మేము శాంతపరుచుకుంటున్నాం, స్వాంతను చేకూర్చుకుంటున్నాం. మా మానసిక సమస్యలకు పరిష్కారాన్ని చూసుకుంటున్నాం మేము. దానివల్ల మా జీవితం కాస్త తేలిగ్గా ఉంటుంది. అయితే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి అని అటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము డ్రగ్స్ తీసుకుంటున్నాము అంటే దానికి సంబంధించిన ముడి పదార్థము, మూల పదార్థము ప్రకృతిలో ఉండబట్టే కదా. ప్రకృతిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తయారు చేస్తేనే కదా వచ్చింది. దేవుడు చేయకపోతే అది ఎలా వస్తుంది? కాబట్టి మేము మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నాము అంటే ఆ నేరం మాదేమీ కాదు, అది తప్పు కూడా కాదు. అది తప్పు అయినప్పుడు దేవుడు వాటిని ప్రకృతిలో ఎందుకు ఉంచుతాడు? ప్రకృతిలో ఉన్నవి అంటే అవి దేవుడు వల్లనే కదా రావాలి. మరి దేవుడు ఉంచాడు అంటే అది మనిషి వాడుకున్న నిమిత్తమే కదా. కాబట్టి మాదక ద్రవ్యాలను దేవుడే సృష్టిస్తున్నాడు, మానవుల ఆనందం కొరకు, సంతోషం కొరకు దేవుడే వాటిని ఉంచాడు అని దేవుడిని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయడం కొందరు మొదలుపెట్టారు. లేకపోతే ఈ నేరాన్ని దేవుని మీదకు నెట్టేయడం మొదలుపెట్టారు. గత వారం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. మనిషి తాను తప్పు చేస్తూ ఎదుటివాడి మీదకు గెంటేయడానికి ఎలా తాపత్రయపడతాడు అన్నది మనం పరిశీలించాం. దేవుని బిడ్డలారా, దీనికి పరిష్కారం ఏమిటి? నిజంగా దేవుడు ప్రకృతిలో మాదక ద్రవ్యములను ఉంచాడా, డ్రగ్స్ను పెట్టాడా అని మనం ఆలోచిస్తే, ఏమండి, ఏ తండ్రి కూడా అటువంటి పనులు చేయడు. ఏ తండ్రి అయినా తన కొడుకుకి డ్రగ్స్ ఇస్తాడా అంటే ఇస్తాడా? తన కూతురికి డ్రగ్స్ ఇస్తాడా? ఇవ్వడు.
మరి ఈ లోకమందున్న తండ్రి తమ బిడ్డలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మాత్రం ఎందుకు చేస్తాడు? దేవుడు ప్రకృతిలో డ్రగ్స్ ఉంచలేదు. దేవుడు ప్రకృతిలో అణుబాంబును ఉంచలేదు. దేవుడు ప్రకృతిలో తుపాకీని ఉంచలేదు. దేవుడు ప్రకృతిలో నాటు బాంబులను ఉంచలేదు. దేవుడు ఈ ప్రకృతిలో యాసిడ్ని పెట్టలేదు. యాసిడ్ మొహం మీద పోసేసుకుంటున్నారు కదండి ఈ మధ్యకాలం. యాసిడ్ ఉంచలేదు. మరి యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాసిడ్ అనగా ద్రావణము, ఆమ్లము, ద్రావకం, ఇలా అనేక పేర్లతో ద్రావణము పిలుస్తూ ఉంటారు దాన్ని. ప్రకృతిలో ఎలా వచ్చింది అది? మనిషి తన జీవనం కొరకు భూమిలో ఉన్న ఖనిజాలను, రసాయనాలను వెలికి తీసి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అనేక రసాయనాలను, ఖనిజాలను, వాటిని అనేక స్థితులలోనికి తీసుకువెళ్ళడం, అనగా వాటిని బాగా మరిగించటము, లేకపోతే వాటిని బాగా వేడి చేయటము, వాటిని కాల్చడము, ఇతర ఖనిజాలతో, ఇతర రసాయనాలతో వాటిని మిళితం చేయటం వల్ల కొత్త కొత్త రసాయనాలు, కొత్త కొత్త ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ద్రవాలు ఉద్భవించాయి. దేవుడు ప్రకృతిలో చేపల కూరను పెట్టాడా అండి? చేపల కూరను పెట్టాడా? పెట్టలేదు. కానీ చేపను పెట్టాడు. ఎందుకు? మనిషి తినాలి అని. ఆలోచించండి. ప్రకృతిలో మాంసం కూరను రెడీ చేసి, ప్యాక్ చేసి, పార్సిల్ చేసి హోటల్లో పెట్టినట్టుగా పెట్టలేదు దేవుడు. మాంసాన్ని ప్రకృతిలో ఉంచాడు. ఆ మాంసం నీకు చెడు చేస్తుందా, మంచి చేస్తుందా? మాంసం చెడు చేస్తుందా, మంచి చేస్తుందా? మంచి చేస్తుంది. కానీ చెడు కూడా చేస్తుంది. ఎప్పుడు? నువ్వు అడ్డు అదుపు లేకుండా. ఉదయం టిఫిన్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, స్నాక్స్ చికెన్, రాత్రికి డిన్నర్ చికెన్. అటువంటి జీవులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. చికెనే ఇక మొత్తం జీవితం. దానివల్ల ఏమవుతుంది? శరీరం దెబ్బతింటుంది. తిన్నది ఇప్పటికే శరీరం దెబ్బతినేసింది. శరీరానికి కావలసినవి కొన్నే అందుతున్నాయి, మరికొన్ని అందట్లేదు. అంతే కదండి. ప్రకృతిలో దేవుడు అన్నీ ఉంచాడు. నువ్వు ఒక్కటే ఎక్కువ తినేసావనుకో, ఒకటే ఎక్కువ తినేస్తే మిగిలినవి అందవు. దానివలన శరీరం దెబ్బతింటుంది. ఇప్పుడు శరీరం దెబ్బ తినడానికి కారణం ఎవరో? దేవుడు ప్రకృతిలో కోడిని, మటన్ని ఉంచటమా? కాదు. నువ్వు దానిని తగిన విధంగా తీసుకోకపోవటం, అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడటము. ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన షుగర్. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో షుగర్ ఎక్కువ ఉంది? హైదరాబాదు దీనికి కేంద్ర స్థానంగా ఉంది. మిగిలిన ప్రాంతాలకు కూడా బాగా విస్తరించేసింది. ఎందుకు తెలుగు వాళ్ళలో ఈ షుగర్ ఎక్కువ అని ఆలోచిస్తే ఒక చక్కటి సమాధానం చెబుతారు. అదేమిటంటే, పూటకు ఒక 2 కిలోలు బియ్యం తినందే, అన్న వండుకు తినందే తెలుగు వాడికి తృప్తి ఉండదటండి. ఇలా కుప్ప కింద పెట్టేసుకుని దానిలో బంగాళాదుంపల ఫ్రై, మంచి రుచికరమైన గుమగుమలాడే కూరలు చేసుకుని తినటం, లేదా ఒక చిన్న ఆవకాయ బద్ద వేసుకుని కంచం అన్నం తినేసేయటం. ఈ అన్నం అంతా ఏమిటండి? కార్బోహైడ్రేట్. శరీరంలోకి ఎంత వెళ్ళాలి? ఒక కప్పుడు వెళ్ళాలి. ఒక పూటకి అంతేనండి. లేదా ఒక రోజుకి మనం ఒక కప్పుడు పంపుతున్నామా? ఒక పూటకి కొన్ని కంచాలు పంపుతాం లోపలికి. దానివల్ల ఏమవుతుంది? అతి ఓవర్ అయిపోయింది. దానివల్ల బ్లడ్లోకి ఈ కార్బోహైడ్రేట్ అంతా మారిపోయి గ్లూకోజ్గా మారిపోయి ప్యాంక్రియాస్ కంట్రోల్ చేయగలిగినంత, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయగలిగినంతటి కెపాసిటీని మించి బ్లడ్లోకి వెళ్ళిపోయింది. అలాగా రక్తంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ గ్లూకోజ్ కణంలోకి వెళ్ళలేక, ఎందుకంటే కణం మాత్రం ఏం చేసుకుంటుంది అంత ఓవర్లోడ్ని, అంతే కదండి. కణం స్వీకరించలేక బ్లడ్లోనే ఉంచేసింది. ఎప్పుడైతే బ్లడ్లో ఈ గ్లూకోజ్ ఉండిపోయిందో అక్కడి నుండి శరీరంలో అనేక సమస్యలు, కంటి చూపు తగ్గిపోతుంది, కిడ్నీలు పాడైపోతాయి, గుండె దెబ్బ తినేస్తుంది, ఎముకలు దెబ్బ తినేస్తాయి, అన్ని వరుసగా చక్క లేచిపోతాయి. అంతే, అవయవాలు పనితీరు దెబ్బ తినేస్తుంది. కారణం ఏమిటి? కార్బోహైడ్రేట్ ఇంటేక్. ఎకరాకి 60 బస్తాలు దిగుబడి ఎందుకు ఇస్తున్నాడు? వచ్చినంతా నువ్వు మింగేస్తావని కాదు. ఎంత వచ్చినా నీకెంత కావాలో, నీ ఆరోగ్యానికి ఎంత సరిపడుతుందో అంతే తింటావని. ఇప్పుడు ఆలోచించండి. అంటే బియ్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం దేవుడు ప్రకృతిలో పెట్టడం దేవుడిది తప్ప? ఆలోచించండి.
ఇలా మనుషులు ఈ మాదక ద్రవ్యాల దగ్గరకు వచ్చినప్పటికి ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు మాలాంటి వారి రిలాక్సేషన్ కోసమే, మాలాంటి వారికి అనగా కృంగుబాటుకు, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారికి ఆనందాన్ని ప్రసాదించడం కొరకే, కొంత రిలీఫ్ అంటే చూసారంటే మైండ్ కాస్త రిలీఫ్ అవుతుంది, ప్రశాంతత, కొంత రిలీఫ్ దొరుకుతుంది అనే ఆలోచనతోటే మేము డ్రగ్స్ని తీసుకుంటున్నాం. తప్పేంటి, దేవుడే పెట్టాడు కదా, లేకపోతే ఇవి సాధ్యం కాదు కదా అంటున్నారు. దేవుని పిల్లారా, ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువగా కోక్ అనే ఒక మొక్క నుండి ఉత్పత్తి అవుతాయటండి. కోక్. అలాగే మనకు తెలిసి గంజాయి అనే మొక్క నుండి కూడా ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఈ రెండు మొక్కలు. మరి మొక్కలను ఎవరు చేశారు? మొక్కలను ఎవరు చేశారు? దేవుడు. ఎందుకు చేశాడు? మొక్కలను దేవుడు చేశాడు. అయితే ఎందుకు చేశాడు? మొక్కలను చేయటం వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి మనందరికీ తెలుసు. దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన తరువాత, అనగా భూమిని నిర్మించిన తరువాత చేసిన ఇమ్మీడియట్ పని ఏంటో తెలుసా అంటే, భూమిని తయారు చేసిన తర్వాత భూమి కలుగుగాక అని పలికాడు. భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని చూడండి ఏమిటో. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఆరిన నేల మీద గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిది. దేవుడికి ఎలా కనిపించిందండి? తోటకూర చాలా మంచిది నా కొడుకు ఆరోగ్యానికి. తోటకూర నువ్వు ప్రతిరోజు ఫ్రై చేసి తింటున్నావు, ఏమవుతుందండి? తోటకూర భయంకరమైన వేడి. నీకు నచ్చింది కదా, నువ్వు 3 పూటలా కొడుతున్నావు అనుకో. గోంగూర పప్పులో వేసుకున్నా, గోంగూర పచ్చడి చేసుకున్నా, గోంగూర మటన్లో వేసుకున్నా, దేనిలో వేసుకున్నా అద్భుతమైన రుచి. రోజు మొదలు పెట్టావు అనుకో, ఏమవుతుంది? నీ ఒంట్లో ఐరన్ ఎక్కువైపోయి నీకు లూజ్ మోషన్స్ పట్టుకుని ఏమండి విపరీతమైనటువంటి నీరసంలోకి వెళ్ళి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అంటే దానికోసం చేశాడా? మనం బలహీనపడితే అది మంచిది అన్నట్టుగా దేవుడికి కనపడుతుందా? కాదండి. ఏ పదార్థమైనా సరే, ఏ జీవమైనా సరే, మనకు ఉపయోగపడే ప్రతి దాన్ని మనకు ఎంత అవసరమో అంతవరకు మనం ఉపయోగించుకున్నప్పుడు, దాని వలన మనకు కలిగే ఫలితాన్ని దేవుడు చూసుకున్నప్పుడు చాలా బాగుంది. నా బిడ్డ నాలుకకు రుచికరమైనటువంటి భోజనం పప్పు గోంగూర, నా బిడ్డ ఆరోగ్యానికి చక్కటి పోషక విలువలనిచ్చే మంచి భోజనం పప్పు తోటకూర. అంతే కదా. ఒక పాలకూర కావచ్చు, ఇతరత్ర ఏ కూరలైనా సరే, ఒక ఉల్లిపాయ కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, ఏదైనా. గత వారం మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఇవన్నీ కూడా చాలా మంచివి, మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవి, మనలను ప్రేమించి ఆలోచించి దేవుడు చేశాడు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఒకవేళ ఏమరపాటుగా ఉంటారేమో బిడ్డల విషయంలో. ఎంతో మంది తల్లులు పిల్లల మీద పడిపోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, మనకు తెలుసు. నిద్దట్లోనూ చంటి పిల్లల్ని. కానీ తండ్రి ఎటువంటి వాడు కాడే, మన పరలోకమందున్న తండ్రి, ఈ లోకపు తండ్రి తాగుబోతాయి, తిరుగుబోతాయి, బిడ్డలను పట్టించుకోకుండా వదిలేస్తున్న తండ్రులను మనం ఎంతో మందిని చూస్తున్నాం. పరలోకపు తండ్రి ఎటువంటి వాడు కాడే. ప్రతి విషయంలోనూ జాగ్రత్త. మన ఆరోగ్యం గురించి ఎంత ఆలోచించకపోతే దేవుడు కోడిగుడ్డును చేస్తాడండి. అసలు పోషక విలువలు ఎక్కడ లభిస్తాయి? ఎక్కువ గుడ్డులో. ఆ గుడ్డు మనం పెడుతున్నామా? ఎవరు పెడతారు? కోడి పెట్టే గుడ్డుని మనం తినాలి. ఆ కోడి గుడ్డులో మళ్ళీ దానిలో ప్రత్యేకమైనటువంటి రంగులు, తెల్లసొన, పసుపు సొన, పైగా దాన్ని పగలగొట్టుకోవడానికి వీలుగా పల్చటి కాల్షియంతో ఒక కవర్, ఒక పెంకు వేశాడు. నేను మీకు చెప్పాను గతంలో. చాలా తేలిగ్గా మనం గుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ వేసుకోగలం. అంతేకాకుండా కోడి కూడా చాలా తేలిగ్గా దానిని పిల్ల కింద మార్చగలదు. ఆ వేడి వలన. కొబ్బరికాయ అంత దళసరి ఉందనుకోండి కోడిగుడ్డు, ఏమండి, కొబ్బరికాయ అంత లావు పెంకుందనుకోండి, మన ఆమ్లెట్ వేసుకోవడానికి అలా కొట్టి ఇలా తీటకుంటుందండి.
పెద్ద కత్తి పట్టుకొచ్చి కొట్టాలి దాన్ని. ఎంత జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించుకుంటూ మనకు కావలసిన ఆహార పదార్థాలను దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు. ఒక కొబ్బరికాయను మనం చూసినప్పుడు, కొబ్బరికాయ దానిలో ఉన్నటువంటి కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో చలవ చేస్తుంది, ఎంతటి వేడినైనా సరే దింపేస్తుందండి. ఆ ఆలోచనతోనే కదా దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు. నువ్వు పొద్దున్న సాయంత్రం వరకు ఒక 10 బొండలు తాగేవనుకో ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఇంకా వాతం చేసి నడుం పడిపోద్ది అంతే. అవునా కదా? లేత కాయలు తాగితే ఏమవుతుందండి? 1 తాగితే నీకు చలవ చేస్తుంది, 2 తాగితే ఇంకొంచెం చలవ చేస్తుంది, 3 తాగావనుకో బాగున్నాయి కదా అని దింపు అంతే, టక్క 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 తాగేసేటప్పటికి వాతం అనగా ఓవర్ కూల్ అయిపోతుంది, నీ బాడీ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది, లోపలంతా కూడా సమతుల్యత దెబ్బతింటుంది ఈ మానవ దేహంలో. ఆలోచించండి. ఏమంటున్నాడు? గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను. గడ్డి నీకు కాదు అవసరం, గడ్డి కావాల్సింది నీకు కాదు. గడ్డి తిని బ్రతికే జీవులు ఉన్నాయి, వాటికి అవసరం. అవి గడ్డి తింటే వాటిని నువ్వు తింటావు, కాబట్టి అవి గడ్డి తినాలి. అంతేకాకుండా ప్రకృతి భయంకరమైన తాపానికి, వేడికి గురి కాకుండా ఈ గడ్డి ఏం చేస్తుందంటే పచ్చటి తివాచి వేసేసాడు. అలాగా కవర్ వేసి చుట్టూ కార్పెట్ వేసాం, ఇక్కడ గ్రీన్ కలర్ కార్పెట్ వేసాం. మన క్లాస్ అంతా కార్పెట్ వేయాలని అనుకున్నాం. ఎందుకు? కింద బాగా చల్లగా ఉంటుంది, కూర్చోలేరండి. కానీ దానివల్ల ఇతరత్ర సమస్యలు వస్తాయి, వాటిని క్లీన్ చేయడం కష్టం అవుతుంది, లేకపోతే దానివల్ల ఎలర్జీస్ వస్తాయి, తుమ్ములు వస్తాయి. అందరికీ ఆలోచించి కార్పెట్ ఎక్కడ వేసామంటే గోడలకు వేసాం. చాలా మంది ఏమన్నారు? రీసౌండ్ రాకుండా కార్పెట్ కింద వేసేయండి సరిపోతుంది అన్నారు. అది చాలా సింపుల్. ఒక 50-40 దినాలతో అయిపోయే వ్యవహారాన్ని ఇంచుమించు 500-600 పెట్టి ఇదంతా కార్పెట్ వేయించాం. పచ్చటి తివాచి మన సౌలభ్యం కొరకు దేవుడు ప్రకృతిలో పరిచేశాడంతే. వాటిని తిని బ్రతికే జీవులు ఉన్నాయి, వాటి మీద ఆధారపడి నువ్వు బ్రతకాలి. అందుకే గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల. విత్తనము లేకపోతే ఒక మామిడి పండు తర్వాత తరానికి అందదిక. ఒక చెట్టుకు ఒక మామిడి పండు కాసింది, మనం తినేసాం. మరి తర్వాత ఆ మామిడి పండు ఎలా వస్తుంది? మరొకరికి ఎలా లభిస్తుంది? కాబట్టి దానిలోంచి మళ్ళీ మొక్క రాగలిగే ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైన ఏర్పాటు మానవ జ్ఞానానికి ఈ రోజుకి అందని, అసలు మనిషి ఆలోచించలేని ఒక అద్భుతమైన ఏర్పాటును దేవుడు చేశాడు. అదే గింజలు. మామిడి టెంక అంటాం మనం. రేగు పండులో ఏముంటుంది? గింజ. ద్రాక్ష గింజ. ప్రతి దానిలోనూ గింజ ఉంటుంది చూడండి. ప్రతి ఫ్రూట్లోను, ప్రతి ఫలములోను, ప్రతి ఆకుకూర కూడా అది పువ్వులు వేసి దానిలోంచి గింజలు వచ్చి అవి వేడికలా విచ్చుకుని అలా కింద పడతాయి, తిరిగి మళ్ళీ మొక్కలు రావటం ప్రారంభమైపోతాయి. ఇదంతా ఏర్పాటు దేవుడిది, ప్రకృతి క్రమం. ఇదంతా దేవుడు జరిగించుకుంటూ వెళుతున్నాడు. మనకి తినటం అలవాటు తప్పించి ఆలోచించడం అలవాటు లేదు కదండి. మామిడి పండు అంటే మింగేయడం అంతే, తోటకూర దొరికిందా ఫ్రై అంతే, గోంగూర దొరికిందా మటన్ ఎక్కడుందని వెతుకుతుంది, మటన్ దొరికిందా మామిడికాయ ఎక్కడుంది, మటన్ మామిడికాయ. ఇది మనం ఎప్పుడు తిండి అవే తప్పించి మనకెన్ని రుచులు అందించడానికి మహానుభావుడు ఎంతో ఆలోచించి చేశాడు. అంటే మన మేలును దేవుడు కోరుకుంటున్నాడు, మన బాగును చూస్తున్నాడు. అందుకే దాన్ని అంతటిని చూచినప్పుడు భూమి గడ్డిని, తమ జాతి ప్రకారం విత్తనములు గల చెట్లను, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను, అది మంచిదని దేవుడు చూశాను. అది చాలా బాగుంది. ఆయన చూసినప్పుడు చాలా మంచిది. ప్రతి మొక్క మంచిది, ప్రతి మొక్క మంచిది. ఎలా మంచిది? ప్రతి గడ్డి పరక కూడా మంచిది. ఎలా మంచిది? అనేక విధాలుగా మంచిది. ఏమండి, ఈ గడ్డిని, విత్తనం నుంచి చెట్లు ఇవన్నీ ఇంకేం చేస్తారంటే మనకు చేసే మహోపకారం ఏమిటంటే ఆక్సిజన్, ప్రాణవాయువును మనకు అందిస్తున్నాయి. జీవవాయువు అంటారు దాన్ని. ప్రాణవాయువును అందిస్తున్నాయి. ప్రాణవాయువు. మనకు ఆక్సిజన్ కావాలంటే మనం తయారు చేసుకుంటే రాదది, తెలుసా? అంటే ఒకవేళ తయారు చేయాలంటే చాలా రకాలైనటువంటి కెమికల్ మనం ఈ వాయువులను మిక్స్ చేయాల్సి ఉంటుంది, కలపాల్సి ఉంటుంది. కానీ దేవుడు ఏమీ కాకుండా మొక్కల నుండి అవి ఆక్సిజన్ బయటికి రాగలిగే ఏర్పాటును చేశాడు. 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చేస్తున్నాను, మీ చేతిలో పెడుతున్నాను, అవి మీకు ఆహారము అన్నాడు. ఇప్పుడు మనకు వచ్చిందండి ఒక పాయింట్. వీటిని మనం ఎలా తీసుకోవాలి? ఆహారముగా తీసుకోవాలి. ఆహారముగా తీసుకోవాలి. మనము
నీకు ఆహారం కొరకు ప్రకృతిలో దేవుడు ఆకుకూరలను ఉంచాడు, మొక్కలను ఉంచాడు. నిన్ను బ్రతికించడం కొరకు, నీకు ప్రాణవాయువు అందించడం కొరకు ఉంచాడు. అంతేకాదు, ఔషధాల నిమిత్తము కూడా దేవుడు మొక్కలను ప్రకృతిలో ఉంచాడు. అనగా నీకు తిండి పెడుతున్నాయి మొక్కలు, నీకు ఆక్సిజన్ ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాయి మొక్కలు, నీకు నీడనిస్తున్నాయి మొక్కలు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి కావలసింది మొక్క బలి కావడం, ఒక చెట్టు బలి కావడం. అంతేకాకుండా నీకు ఏదైనా జబ్బు చేస్తే నీకు ఔషధంగా కూడా మొక్కలే ఉపయోగపడుతున్నవి. అంటే ఇన్నిటిని ఆలోచించి దేవుడు వీటన్నిటిని తయారు చేసుకుంటూ వెళ్ళాడు. దేవుని పిల్లలారా, అయితే మనిషి ఏం చేశాడు? వాటిని చెడ్డవాటికి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి పదార్థానికి కూడా కొంతకాలం ఉంటుందండి. ఆహార పదార్థం ఏమిటి, ఫలం ఏమిటి, ఏదైనా సరే దానికి కొంత టైం ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత అది పాడైపోవడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక చిన్న పిందెగా అది తయారవుతుంది, క్రమక్రమంగా కాయగా మారుతుంది, అప్పుడు చాలా పుల్లగా ఉంటుంది. తర్వాత అది పండుగా రూపాంతరం చెందుతుంది. పండుగా మారిన తర్వాత దాని రంగు మారిపోతుంది, దాని వాసన మారిపోతుంది, దాని రుచి అసలు పోల్చుకోలేని విధంగా. ఒకనాడు పుల్లటి కాయ ఉంటుంది. ఏంటంటే రసాలు అనే కాయలు పచ్చిగా ఉండగా ఎంత పులుపు ఉంటాయి అంటేనండి, పొడుగ్గా ఉంటాయి కదా కొన్ని కాయలు, కొన్ని గుండ్రంగా చిన్న వింతే ఉంటాయి. పునాస ఏదో పచ్చిగా ఉన్నప్పుడు పళ్ళు కూరలెక్కిపోయేటంతటి పులుపు, కానీ అది పండిన తర్వాత అసలు తినలేనంతటి, మళ్ళీ పళ్ళు కూరలెక్కిపోయేటంతటి తీపి. వెరీ గుడ్. ఇప్పుడు ద్రాక్ష పళ్ళైనా మామిడి పళ్ళైనా ఏ పళ్ళైనా సరే వాటికి కొంత టైం ఉంటుంది. పిందె దగ్గర నుండి పండై నేల రాలి పడేంత వరకు, లేదా మనిషి తినేంత వరకు వాటికి టైం ఉంటుంది. వెరీ గుడ్. మనిషి తినకుండా దాన్ని ఒక చోట పడేశాడు. అదేమవుతుందంటే కుళ్ళిపోతుందండి. అది కుళ్ళిపోయి దానిలోంచి ఒక రకమైనటువంటి నీరు లాంటిది బయటకు వస్తుంది. దాన్ని తాగాడండి మనిషి. తాగిన 10 నిమిషాలకు ఏమైంది? ఇప్పుడు నెమ్మది పోగొట్టడం మొదలుపెట్టిలా. ఎదురుగుండా ఉన్నది ఏం కనపట్లేదు, కళ్ళు తెరిచి అలా తాగినోడు చూసినట్టు ఎలా చూస్తుంటాడు, అలా చూస్తుంటాడు. కారణం ఏమిటి? వాడికి అంత విచిత్రంగా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, అంత అయోమయం, తేలిపోతున్నాడు ఎక్కడికో. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి? ఆ ద్రవానికి, మామిడి పండుగ లేకపోతే ద్రాక్ష పండుగ ఎందుకు వచ్చింది? అది దాని కాలం అయిపోయింది. అది మట్టిలోనికి వెళ్ళి కుళ్ళిపోవాలి. అలా మట్టిలో కొళ్ళబెట్టకుండా మనిషి ఏం చేశాడంటే పైన కొళ్ళబెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఏం తయారైంది? మద్యం తయారయ్యింది. అంటే ద్రాక్ష పళ్ళు దేవుడు ప్రకృతిలో పెట్టడం వలన ఏమండి మద్యం తయారైందా? మద్యం కొరకు దేవుడు ద్రాక్ష పండుని ప్రకృతిలో ఉంచాడా? వైన్ అంటుంటారు కదా, వైన్. మనిషి తాగి తందనాలాడడం కొరకు, మత్తుడవడం కొరకు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కొరకు ఆ దేవుడు ఈ అన్నిటికీ ఇటువంటి కుళ్ళిపోయే స్థితినిచ్చింది. ఆలోచించండి. కాదు. ద్రాక్షలు నీ శరీరానికి కావలసిన పోషక విలువలను ఇస్తాయి, లవణాలను ఇస్తాయి, ఖనిజాలను ఇస్తాయి, విటమిన్స్ ఇస్తాయి, ఏమండి మినరల్స్ అన్నిటినీ నీకు ద్రాక్ష పళ్ళు, ఈ ఫలాలు అన్నిటినీ కూడా అందజేస్తాయి. అది దేవుడు వాటిని ఉంచటం అనుకున్నటువంటి కారణము. ఏమండి ప్రకృతిలోని ఆహార పదార్థాలు అన్నీ ఒకే విధంగా చేసేలేదు దేవుడు. దినుసులు వేరు, మసాలా దినుసులు అవి వేరు, పండ్లు వేరు, ఆకుకూరలు వేరు, మళ్ళీ ఇన్ని విధాలుగా చేశాడు. ఇదంతా కూడా నీకు ఉపయోగపడాలని. అంతేగాని దాంతో నువ్వు విషం తయారు చేసుకుంటావని కాదు. గసగసాలు ఉన్నాయి. గసగసాలు అతి చిన్న ఆకారంలో ఉన్నటువంటి ఒక మసాలా దినుసు మనందరికీ తెలుసు. అయితే దానిని ప్రతిరోజు తగిన మోతాదులో ఇవ్వటం వలన శరీరం అంతా విషతుల్యమైపోతుందటండి. అంటే స్లో పాయిజన్ అనమాట. అందుకే గసగసాలని కోవిడ్ దేశానికి అనుమతించరు. ప్రొహిబిటెడ్, అది నిషేధం. గసగసాల చెట్టు నుంచి వచ్చేటటువంటి కాయకు దాన్ని కళ్ళు గీసినట్టుగా దాన్ని గీస్తే దానిలోంచి కళ్ళు పడినట్టుగా
చుక్కలు పడతాయటండి, దానిలోంచి బ్రౌన్ షుగర్ అనేది తయారు చేస్తారంట. ఎలా ఉందో చూడండి, బ్రౌన్ షుగర్. దానివల్ల మనిషి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ద్రాక్ష రసాన్ని త్రాగవలసిన వాడు కాస్త, ద్రాక్ష జ్యూసును తాగవలసిన వాడు కాస్త దాన్ని పుల్లబెట్టి, దాన్ని మరగబెట్టి, దాన్ని రకరకాలుగా చేసి దాని నుంచి ద్రాక్ష మద్యాన్ని తయారు చేసుకుని తాగుతున్నాడు. మద్యాన్ని దేవుడు ప్రకృతిలో ఉంచలేదు, రసాన్ని దేవుడు ప్రకృతిలో ఉంచాడు. ఇప్పుడు దేవుడిది తప్ప మనిషిది తప్ప? దేవునిది తప్ప మనిషిది తప్ప? చెప్పండి. మనిషిదే తప్పు తప్పించి దేవుడిది తప్పేం కాదే. గసగసాలు నువ్వు మసాలాగా వాడుకుంటే అది మంచిది. నీకు తాడి చెట్టు ఉంది ఏమండి, తాడి చెట్టు నీకు చక్కటి ఫలాలను అందిస్తుందండి. నిజంగా తాడి చెట్టు అసలు ఎంత ముద్దు తాడి చెట్టు అంటేనండి. ఎక్కడితో ప్రారంభమవుతుందండి తాటి చెట్టు అంటే? మనకు ముద్దు ఎక్కడి నుంచి? ముంజల నుండి ప్రారంభమవుతుందండి దాని రూపాంతరం. చక్కటి ముంజికాయలు ఎంత రుచి, చక్కగా 3-4 పెడతాడు. అలాగా ప్లేట్లో 3 గారెలు 3 ఇడ్లీలు వేసుకుని ప్లేట్ ఇలా పెడతాం చూశారు, అలాగా చక్కగా దానిలో 3-4 పెట్టండి దేవుడు. నీట్గా దాన్ని ప్యాక్ చేసి లోపల ఉంటుంది మళ్ళీ. అది నీకు అస్సలు దేవుని తెలివితేటలు, దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఏ పండును చూసినా మనకు కనపడాలండి. చక్కగా మనం దాన్ని కోసుకుని ఆ ముంజలను తింటాం. వెరీ గుడ్. ఆ ముంజలు కనుక మనం తినకుండా వాటిని అలా వదిలేస్తే కొంతకాలానికి ఆ తాటికాయ పండుతుంది. ముంజ కాస్త తాటికాయ అవుతుంది. ఆ తాటికాయ చెట్టు నుంచి జారి కింద పడిన తర్వాత దాన్ని కాల్చుకుని లాగి 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 ఆ పసుపంతా అయిపోయేంత వరకు లాగి, అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు మనకి, అప్పుడు కానీ తిన్నట్టు ఉండదు. తర్వాత దానితో తాటి రొట్టె, తాటి గారెలు, ఇలా తాటి ఇడ్లీలు అన్నీ చేసి పెడతారు భర్తలు. ఓకేనా? తర్వాత తాటి అది ముదిరిన తర్వాత ఆ తాటి దాని లోపల ఉన్నటువంటి టెంకను ఏం చేసేస్తాం? పడచేస్తాం. అప్పుడు ఆ టెంకలోంచి ఏమొస్తుంది? తేగ. మళ్ళీ దానిలోంచి బుర్ర గుంజు అని అంటాం కదండి, దాన్ని మరలా 2 భాగాల కింద కొడితే దానిలో ఎన్ని రకాలు, అసలు తేగలు ఎంతటి రుచి చెప్పండి. ఇదంతా దేనికి చేశాడు దేవుడు? మన ఆరోగ్యం కొరకు, మనం తినటం కొరకు, సంతోషించడం కొరకు, వాటి రుచులను చూసి మనం పొంగిపోయి మన తండ్రి అయిన దేవునికి మనం ముద్దులు పెట్టడం కొరకు. కానీ మనోళ్ళు ఏం చేశారు? దాని నుంచి మనోళ్ళు ఏం చేశారు? అటు అలా నడుచుకుంటే మంచి కళ్ళు వాసన, ప్రాణం ఒక్కసారిగా జల్లు పోయి అంటాడంతే 5-6 లోటలు అక్కడే. ఇంటికి ఎలా వెళ్తాడు? డ్రైనేజీలో పడిపోతాడు, వెళ్ళిపోయి ఇంటికి వెళ్తాడు, కాలంలో పడిపోతాడు, వీడు వెళ్ళిపోలేకపోతే. దేవుడు నీకు ఏమివ్వాలని చేశాడు, మనం దానిని ఎలా ఉపయోగించుకుంటున్నాము చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు ఆ ముంజలోకి వెళ్ళవలసిన సారాన్ని బాగా ఆలోచించండి. ఇప్పుడు తాటి చెట్టుకి సంబంధించిన కొమ్మనో అది మొవ్వో ఏదో మొత్తానికి దానిని కట్ చేయడం వలన, ఆ గెలను కట్ చేయటం వలన దానిలోకి వెళ్ళవలసిన ఆ సారం ఏదైతే ఉందో, ఆ రసం వంటిదంతా కల్లుగా దీనిలో పడిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా దేనిలోకి వెళ్ళాలి? కాయలోకి వెళ్ళి మనకు కావలసిన వాటిని అన్నిటిని అది అందించాలి. అది దేవుడి ఉద్దేశం. అయితే మనిషి ఏం చేశాడు? దానిలోకి వెళ్ళనివ్వకుండా, పూర్తిగా వెళ్ళనివ్వకుండా మధ్యలోనే దాన్ని అడ్డం కొట్టి ఆ రసాన్ని వీడు లాగేశాడు. ఉప్పు కూరలలో రుచి కొరకు మనం వేసుకోవాలి. డైరెక్ట్గా తిన్నాం అనుకోండి, డైరెక్ట్గా తింటే ఏమవుతుంది? 1-2 రోజులు మనిషి చచ్చిపోతాడండి. అంతే కదా? నీకు ఉప్పు అనే రుచిని దేవుడు ప్రకృతిలో ఎందుకు పెట్టాడు? నీ ఆహార పదార్థాలకు మరింత రుచిని అందించడానికి దాన్ని నువ్వు తగినంతగా ఉపయోగించాలి. నువ్వు కూర వరకు వెళ్ళనివ్వకుండా, మామిడికే కూర వండుతున్నావు అనుకోండి, ముక్కలు కోసినప్పుడు సగం తినేస్తుంటాడు. కారణం ఏమిటి? దాని రుచిని బట్టి వీడు ఇంకా కూర వరకు వెళ్ళనివ్వట్లేదు. ఉప్పుని నువ్వు కూర వరకు వెళ్ళనిస్తే కూరలో తగినంత వేసి నీకు అది హాని చేయదు. కానీ నువ్వు దాన్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టావు. కారం కూరలో వేసిన తర్వాత దాన్ని ఉడకనిస్తే దాని గాఢత అంటారు చూసారంటే, దాని తీవ్రత తగ్గిపోతుంది. నేరుగా కారం తిన్నావు అనుకో,
ఏమవుతుంది? కడుపంతా రగిలిపోతుంది ఎక్కడికక్కడ. ఆలోచించండి, ఏది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళనిచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి. తాటికాయలోనికి వెళ్ళి మనకు పోషక విలువలు అందించవలసినటువంటి దాని సారం, ఆ రసం ఏదైతే ఉందో అక్కడి నుంచి అడ్డం పడి మనిషి లాగేశాడు. అది యథాతథంగా మనిషి తీసుకునేటప్పటికి అది మనిషికి మత్తునిస్తుంది, నిషానిస్తుంది. అదే ముంజులు తింటే వస్తుందా? రాదు. తాటి పండు తింటే వస్తుందా? రాదు. తేగలు తింటే వస్తుందా ఆ కిక్? రాదు. చూసారండి, దేన్ని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. ఆ ఉపయోగ నిమిత్తమే దేవుడు చేశాడు. అయితే మనిషి దాన్ని దారి మళ్లించేశాడు. నువ్వు తప్పు చేసి నువ్వు సరిగ్గా ఉపయోగించుకోక దేవుడి మీదకు నెట్టేస్తే ఎలా కుదురుతుంది? ఆకులు, కూరాకులు, మొక్కలు, ఫలాలు ఏవైనా సరే మన ఆరోగ్యము నిమిత్తము మనకు బలం రావడానికి దేవుడు చేశాడు. హెచ్కేల గ్రంథానికి వెళదాం ఒకసారి. 47వ అధ్యాయము 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతాయి. అవి ఏమిచ్చు అండి? ఆహారమిచ్చు అంటున్నాడు. చూసారండి, ఆహారం ఏమండి? మనకు ఆహారం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? అంతా ఎక్కడి నుంచి రావాలండి మనకి? మొక్కలు. మరొక సోర్స్ లేదు మనకి. ప్రతిరోజు మాంసం తినలేం మనం, ప్రతిరోజు చేపలు తినలేం, ప్రతిరోజు చికెన్ తినలేం మనం. ఆహారం ఉండాలి మనకు, పిండి పదార్థం ఉండాలి, మరొక ప్రోటీన్ పదార్థాలు లేకపోతే పీచు పదార్థం ఉండాలి, లేకపోతే ఇతరత్ర అవసరమైనటువంటి పోషక విలువలన్నీ ఉండాలి. అంటే ఎన్ని రకాల కూరగాయలు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొక్కలు అంటున్నాడు. మొక్కలు. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు అంటున్నాడు. ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధములకును వినియోగించును అంటున్నాడు. వినియోగించును. ఉపయోగాలు చెబుతున్నాడు చూడండి. ఏ ఆకునైనా సరే నీకు ఎలా కావాలో, అనగా నీకు ఏది ప్రయోజనకరమో, ఎలా చేసుకుంటే బాగుంటుందో అలాగే చేసుకోవాలి అంటున్నాడు. ఏమంటే ఇక్కడికి వచ్చేంత వరకు మనకు గడ్డి తింటం తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గడ్డి తింటం మొదలుపెట్టాం. ఏమిటా గడ్డి? జర్జీరు, ఇంకా కొత్తిమీర, పుదీనా, కీర, కుజ్బూర, కొన్ని రకాల ఆకులు, బగ్దోనస్, ఇవన్నీ కూడా కొన్ని రకాల ఆకులు, కొన్ని రకాల ఏవో నూనె, ఆయిల్, ఇవన్నీ వేసుకుని గడ్డి తింటం మొదలు పెట్టాం మనం ఇక్కడ. అంటే వాటిని తినొచ్చు అని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసింది. రెండు వాటిని తినాలి అని కూడా మనకు తెలిసింది. అంతకుముందు ఈ భారతదేశంలో ఉన్న మనకు అంత ఏదన్నా మజ్జిగ, పెరుగు భోజనం చేస్తున్నప్పుడు, మనం పెరుగుతూ తింటున్నప్పుడు ఉల్లిపాయ నంచుకుంటాం, అంతకు మించి. లేకపోతే ఉల్లి కోళ్ళు ఉంటాయి చూసారా, బసలెక్కుతారంటారు ఎక్కువ వైట్లో, వాటిని మనం అప్పుడప్పుడు తినామేమో తప్పించి ఇక్కడ వలె ప్రతిరోజు రెగ్యులర్గా మనం అసలు తిని ఎరగము. కానీ ఆకులు ఆహారము కొరకు, వాటిని నువ్వు కూరగా వండుకోవచ్చు, జ్యూస్గా తీసుకోవచ్చు, అలాగ యథాతథంగా కూడా తిన్నా సరే నీ ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నాడు. అంతేకాకుండా ఆ ఆకులు నీకు ఔషధం వల్లే పనిచేస్తాయి. దేవుని పిల్లారా, మీరు చాలామంది జమీలకు వెళ్తుంటారు. తులసి ఆకులు మీకు ఎక్కడ కనపడినా సరే విడిచిపెట్టకండి, తెచ్చుకుని జ్యూస్ కొట్టు తాగేసేయండి. ఎంత ఉపయోగం అంటే ఈ రోజుల్లో, ప్రత్యేకించి కరోనా రోజుల్లో, ఊపిరితిత్తులను బలపరుస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్త కల్మషం, అనగా కఫం వంటిది ఏమైనా ఉంటే కనుక బయటకు తోసేస్తాయండి, హరించేస్తుంది అంతే. ఎక్కడికక్కడ ఊపిరితిత్తులకు చాలా బలము తులసి. అటువంటి బలం కాదు, మళ్ళా అది ఔషధం. తులసి నుండి వచ్చేటటువంటి ఆక్సిజన్ ప్రపంచంలో మరే మొక్క నుండి రాదట. ఆక్సిజన్, అంత ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఏమిటది? ఔషధం. మనల్ని బ్రతికించుకోవడానికి ఔషధం. తలపోటు వస్తుంది, మన ఇంటి దగ్గర ఏం చేసేవారంటే గతంలో, ఇప్పుడంటే టాబ్లెట్లు గేబ్లెట్లు చాలా వచ్చేసాయండి. గతంలో ఏం చేసేవారు? తలపోటు వస్తే గంధపు చెక్క అరగదీసి వేసేవారు. వెరీ గుడ్. ఇంకా యూకలిప్టస్ ఆకులు, ఇంకా ఆముదం ఆకులు, ఇంకా జామ ఆకులు, ఆకు ఇక్కడ పెట్టుకుంటే కాసేపటికి తలనొప్పి తగ్గిపోతుంది. ఎంత వింత, ఎంత విచిత్రం చూడండి. అంటే దానిలో ఏముంది? ఏమండి, ఇప్పుడు మనకి
ఈ యాక్స్ ఆయిల్, ఈ దేశంలో ఎక్కువ యాక్స్ ఆయిల్ తలపోట్లు, అదంతా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? యూకలిప్టస్. చైనా వాడు ఏమైనా తయారు చేసాడు, పైనుంచి ఏమైనా కారింది అనుకుంటున్నారా? కాదండి, యూకలిప్టస్ నుండి, జామ నుండి షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా భారతదేశంలో ఆయుర్వేదం మందుల్లో జామ ఆకులతో రసం, అలాగే కాకరకాయ రసం, అలాగే నేరేడు గింజల నుండి తీసినటువంటి ఆ పొడి, ఇవన్నీ యూజ్ చేస్తే చాలా అద్భుతంగా డయాబెటిక్ పనిచేస్తుంది అంటారు. అంటే ఇవన్నీ ఏమిటివి? ఔషధాలు. ఆకులలో ఔషధాలు, విత్తనాలలో ఔషధాలు, వాటి చెక్కలలో ఔషధాలు. ఏమంటే దాల్చిన చెక్క సాధారణంగా మనం మసాలా దినుసుగానే దాన్ని వాడుతూ ఉంటాం మసాలాలో, ఏమండి. కానీ దాల్చిన చెక్క వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కలేనట్టండి. దాల్చిన చెక్క, అలాగే మనం అంతగా పట్టించుకోం అలోవేరా ఒకప్పుడు మన పిచ్చి మొక్కలు అవన్నీ కూడా పందులు లేకపోతే ఈ కుక్కలు అవి పెరట్లోకి రాకుండా ఏం చేసేవారంటే వాటిని లైన్గా వేసేవారు. నేను చూశాను భీమవరం లూథరన్ గ్రౌండ్లో ఉంటాయి ఎక్కువ. భీమవరం స్కూల్లో లూథరన్ గ్రౌండ్లో మీరు ఎంతమంది చూశారు? ఇప్పుడు అది వాటికి దండం పెట్టి తీసుకెళ్తున్నారు ఇంటికి. ఎందుకు? ఔషధ గుణాలు, దాని వలన కలిగే మేలు లెక్కలేదండి అసలు, అంత గొప్పవి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఔషధాల కొరకు చేశాడు దేవుడు, ఆహారం కొరకు చేశాడు దేన్నైనా. నువ్వు దాన్ని రూపం మార్చేసి, దాన్ని రకరకాలుగా చేసేసి, ఒక విచిత్రమైన పదార్థాన్ని చేసుకుని దాన్ని తినడం వల్ల నీకు ఏదో మత్తు వస్తే, ఏమండి, ఆంబ్రోడిల్ అని ఒక సిరప్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. చిన్నపిల్లలకు జలుబు చేసినా దగ్గు వచ్చినా ఇండియాలో ఇస్తుంటారు ఆంబ్రోడిల్. కొంచెం విశాఖపట్నంలో పీజీ అయ్యి వచ్చిన తర్వాత నేను కొంచెం జలుబుగా ఉందని చూసేవాడికి ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకని రాసింది, చిన్న సీసా ఎంత. సరే చిన్నపిల్లలు కదా అని సగం తాగానండి. నేను పెద్దవాడిని కదా, నాకు ఎంత తాగితే పనిచేస్తాను. టానిక్లో సగం తాగేసి లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుతున్నానండి. ఇలా పేపర్ చదువుతుంటే చేతిలో పేపర్ అలా జారిందండి. ఇలా చదువుతున్నాను, ఈ 2 వేళ్ల మధ్యలోంచి పేపర్ అలా జారిపోయింది నాకు తెలియకుండానే. అంటే వేళ్ళకి పట్టు వదిలేసింది. అప్పుడు నేను చూసేటప్పటికి ఒక టైప్ మైల్డ్నెస్ అంటారు చూసారా, మత్తు అలా వహిస్తుంది, బాడీ అలా తేలుతుంది గాలిలోకి. ఇంటికి వెళ్ళి మిగిలిన సంగతి కూడా తాగేశాను. ఎందుకు? ఆ ఫీల్ బాగుంది, అర్థమైందండి? ఆ ఫీల్ బాగుంది, మత్తుగా ఉంది, ఆనందంగా ఉంది, ఒక టైపులో ఉంది, చెప్పలేము అదేంటన్నది. మిగిలిన సగం కూడా అలా ఇంట్లో ఉన్న 2-3 బాటిల్స్ తాగేసానండి. ప్రతిరోజు సగం పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం తాగేయడమే. ఇంకా అది దేని కొరకు? నీకు ఔషధం. దాన్ని నేను ఎలా ఉపయోగించాను ఆ రోజుల్లో? మత్తునిచ్చే పదార్థముగా ఉపయోగించాను. తప్పెవరిది? తప్పు నాదా? ఔషధాన్ని తయారు చేసినటువంటి ఫార్మసిస్ట్దా, లేక ప్రకృతిలో ఈ ఔషధానికి సంబంధించిన గుణాలన్నిటినీ ఉంచిన దేవుడిదా? తప్పెవరిది? దాన్ని ఆ విధంగా ఉపయోగించిన నాది తప్పు. ఈ కోక్ అనే మొక్క కానీ, లేకపోతే ఈ గసగసాల మొక్క కానీ, లేకపోతే ఈ గంజాయి మొక్క కానీ, ఏదైనా సరే దేవుడు మన ప్రయోజనం నిమిత్తమే ఉంచాడు. మన గంజాయి మొక్క వల్ల, వాటి ఆకుల వల్ల ఏదో ఒక మంచి గుణం మనకు ఉంటుంది. దానిని ఇంకా మనుషులు కనుక్కోలేదు. ఏమండి, అలోవెరాలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ మధ్య కదా తెలిసిందండి. ఈ మధ్య కదా తెలుసుకుంటున్నారు. అలాగే ఇంకా తెలియలేదు వాటిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ప్రపంచానికి అర్థమవుతాయి. కానీ ఈలోపే మనిషి దాన్ని ఏం చేశాడు? దారి మళ్లించేశాడు. నిన్ను చుట్టి ఆవిడ కాల్చమన్నాడు? ఆకులు కాల్చుకోవడానికి ఇచ్చాడంటే ఆహారం అన్నాడా, కాల్చడానికి అన్నాడా? ఆకులు కాల్చడానికి లేక ఔషధాలు అన్నాడా, లేకపోతే ఆహారం అన్నాడా? ఔషధము మరియు ఆహారము నువ్వు కాల్చడానికి కాదు. నువ్వెందుకు కాలుస్తున్నావు దాన్ని? కాలిస్తే దాని స్థితి మారిపోతుంది, అది నీకు ప్రమాదకరం కావచ్చు. అలా ఎందుకు ఆలోచించకూడదు?
ఎందుకు ఆలోచించకూడదు? అలా ఆలోచించక మనిషి ఏం చేశాడంటే తొందరపడ్డాడు, దేవుణ్ణి దోషని నిందిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం చూద్దాం మనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది అంటున్నాడు. ఎందుకు కలుగకపోవచ్చున్నది? ఈ గుగ్గిలము అనేది గుగ్గిల వృక్షపు బంక. బంక అంటే ఏంటో మీకు తెలుసు. ఏంటంటే బంక అంటే జిగురు, జెల్ అంటారు చూసారండి, బంక బంక. ఈ గుగ్గిల వృక్షపు బంక ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలా రోగాలకి ఇది ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే, ఇక్కడ వచ్చేప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గిలాదు అనే ప్రాంతంలో జనులందరూ రోగిష్ఠులై పడిపోయినప్పుడు తగిన వైద్యం చేయగలిగే వైద్యుడు ఎవడూ లేడా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు నేను ఔషధాలు పెట్టాను, ఔషధాన్ని అర్థం చేసుకోగలిగే బుర్ర కొందరికి ఇచ్చాను, వాళ్ళు వైద్యులు. ఔషధము వైద్యులు ఉండగా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది ప్రశ్నిస్తున్నాడు. అనగా గుగ్గిలపు మొక్క నుండి వచ్చే ఆ జిగురు చాలా మంచిదన్నమాట మానవ ఆరోగ్యాలకు. అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, అనగా పుండు పడింది, క్యాన్సర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ పుండు నుండి అతనికి ఉపశమనం కలిగించి తిరిగి అతన్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి దేవుడు ఏమీ ప్రార్థన చేయమని అనలేదు. ఏమన్నాడండి? రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద. అంజూరపు పండ్లు మనకి ఇక్కడికి ఎండిపోయిన వస్తాయి, ఫిగ్ అంటారు వాటిని, చూసారా? లోపల చిన్న 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 గింజలు ఉంటాయి, చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి, పురుగుల్లా ఉంటాయి చూడటానికి. ఆ పండ్ల ముద్ద అనగా దాన్ని బాగా చితక్కొట్టి దంచి 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 ఆ ముద్ద పట్టుకొచ్చి అంజూరపు పండ్ల ముద్ద తెండని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత ఒకటి నొప్పి లాగేసింది, 2 దానిలో ఉన్నటువంటి యాంటీబయోటిక్ లక్షణాలు హిజ్కియాలోకి వెళ్ళి అతడి ఆ పుండంతటిని కూడా బాగు చేసేశాయి. దానిలో ఉన్న సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియానంతటినీ కూడా చంపేశాయి అన్నమాట. దేనిలోనూ ఇంజక్షన్ ఉందా అప్పుడు? టాబ్లెట్స్ ఉన్నవా అప్పుడు? ఏమండి, టీకాలు ఉన్నవా అప్పుడు? లేవే. మరి ఎలా ప్రజలు బ్రతికారు నాటి కాలంలో? ఆ రోగాలన్నింటినీ తట్టుకుని ఎలా జీవించారు? ఆకులు, మొక్కలు, బెరడులు, పువ్వులు, ఆ ముద్దలు అన్నీ కూడా వాటిని తయారు చేసుకుని చక్కగా బ్రతికారు, బాగు చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు అన్నీ సక్రమంగానే చేశాడు. మనిషి వాటిని ఎలా మార్చుకున్నాడు? అక్రమంగా మార్చేసుకున్నాడు. అంతే కదా? దారి మళ్లించేశాడు, దేవుని ఉద్దేశాన్ని పక్కకు తిప్పేశాడు. వాడు తనకు నచ్చినట్టుగా తయారు చేసుకున్నాడు. అదే సారా. ఏమండి, విప్ప సారా అంటుంటాం. విప్ప పువ్వులు ఎప్పుడన్నా తిన్నారా అండి? విప్ప పువ్వులు తీయగా చాలా బాగుంటాయండి. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తే అటు ఉంటాయి, నేను తిన్నాను. వాటితోనే విప్ప సారా తయారు చేస్తారట, కాస్తారట. అది తాగి మనిషి ఆ పువ్వులన్నీ పట్టుకొచ్చి దానిలో వేసి దాన్ని బాగా మరగబెట్టి ఇంకా అందులో పేడో ఏదో చాలా వేసేస్తారు. వేసేటప్పటికి అది ఒక స్థితికి వెళ్ళిపోయి బాగా మరిగి 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 దాని నుంచి సారా తయారవుతుంది. దాన్ని తాగి వెళ్ళిపడిపోతారు. విప్ప సారా నువ్వు తయారు చేసుకుంటావని దేవుడు తయారు చేయలేదు విప్ప పువ్వులను. దాని రుచిని ఇతర రుచుల వలె నువ్వు ఆస్వాదిస్తావు, తండ్రిని ఘనపరుస్తావు అనే ఒక మంచి ఉద్దేశంతో. కాబట్టి దేవుని పిల్లారా, ఈ మాదక ద్రవ్యాలు అనేవి కూడా ఆకుల నుండో, మొక్కల నుండో, లేకపోతే కాయల నుండో, మొత్తానికి ప్రకృతిలో ఉన్న ఏదో ఒక పదార్థం నుండి, ఏదో ఒక వస్తువు నుండే రావాలి, ఏదో ఒక జీవి నుండే రావాలి. మనిషి వాటిని అలా తయారు చేసుకుంటున్నాడు తప్పించి దేవుడు యథాతథంగా మాదక ద్రవ్యాలను ఉంచలేదు, డ్రగ్స్ను ప్రకృతిలో పెట్టలేదని తెలుసుకోండి. ఏమంటే కొకైన్ ఏమన్నా దేవుడు చేశాడా అండి? బ్రౌన్ షుగర్ దేవుడు చేశాడా అండి? బ్రౌన్ షుగర్ దేవుడు చేశాడా? గంజాయి కాల్చమని దేవుడు ఏమన్నా చెప్పాడండి? ధూమపానం గురించి అసలు ఉందా అండి బైబిల్ ఎక్కడన్నా? ధూమపానము, ఆకుల్ని చుట్ల కింద కాల్చడం అనేది మనిషి నేర్చుకున్నాడు. పొగాకు అంటున్నారు, పొగాకు, బీడి, ఆ ఆకు వాటిని నువ్వు ఎందుకు చుట్టు కాల్చుకుంటున్నావు? తోటకూరను ఎందుకు చుట్టు కాల్చుకోవట్లేదు? దాన్ని కూడా ఎండబెట్టి దాని మీద కూడా ఏవో రసాయనాలు రాసి నువ్వు కాల్చి నీకు అది కూడా కిక్కిస్తుందేమో.
ధూమపానము మనిషి తయారు చేసుకున్నది, మద్యపానము మనిషి తెచ్చిపెట్టుకున్నది, దేవుడు చేసినది కాదు. దేవుని పిల్లారా, ఒకవేళ దేవుడే కనుక వాటిని చేసుంటే వాటిని త్రాగొద్దని ఎందుకు చెప్తాడు? అంతే కదండి. మద్యపానానికి దూరంగా ఉండడం ఎందుకంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. ఒకవేళ మద్యము మనిషి కొరకే దేవుడు తయారు చేస్తే మత్తులై ఉండకండి అని ఎందుకంటాడు? వివాహము చేసుకోండి అని చెప్పాడు. వివాహం అవసరం కాబట్టి చేసుకోండి అన్నాడు. మీరు వీటన్నిటిని తినండి అన్నాడు. తినటం కొరకు చేశాడు కాబట్టి తినమంటున్నాడు. అంతే కదా, ఆలోచించండి. అలాగే మద్యాన్ని దేవుడు ప్రకృతిలో ఉంచింది మనిషి శ్రేయస్సు కొరకు, ఆరోగ్యం కొరకే కనుక అయ్యుంటే తప్పనిసరిగా మద్యమును కూడా త్రాగండి అని అన్నాడు. మద్యాన్ని త్రాగమనలేదు, రసమును తాగమన్నాడు. పండ్ల రసాలను త్రాగండి అన్నాడు. అది నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీలో ఉన్న రుగ్మతలను కూడా పోగొడుతుంది అని బైబిల్లోనే దేవుడు భక్తుడి ద్వారా హితవు పలకడాన్ని మనం చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము, ద్రాక్ష మద్యం కాదు, దీన్ని చాలా మంది క్రైస్తవులు అపార్థం చేసుకుని, ఎందుకంటే ద్రాక్షలతో తయారైన దానిని వైన్ అంటారండి. ద్రాక్షలతో తయారైనటువంటి ఒక పదార్థమును, మనిషి తయారు చేసుకున్న ఒక పదార్థమునకు మనిషి పెట్టుకున్నటువంటి పేరు వైన్. ఈ వైన్ అనేది మత్తునిస్తుంది. వైన్ షాప్ అంటారు చూసారా ఇంటి దగ్గర? వైన్ షాపులు తెలుసా అండి ఎలా ఉంటాయి? వైన్ షాపులు తెలుసా ఇంటి దగ్గర? తెలీదా? మరి మాట్లాడరేంటి? వైన్ షాప్ అంటే ఏంటండి అన్నట్టు చూస్తున్నారు అందరూ. వైన్ షాప్ అంటాడు. వైన్ అంటే ఏమిటి? ద్రాక్ష నుండి తీయబడిన మద్యము. అర్థమైందా అండి? వెరీ గుడ్. ఇక్కడ బైబిల్లో దేవుడే ద్రాక్షారసం తీసుకోమంటున్నాడు కదండి, అనగా మందు తాగమని చెబుతున్నాడు కదండి అని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ద్రాక్ష మద్యము అనలేదు, గమనించండి, ద్రాక్ష రసము అన్నాడు. ద్రాక్షల రసం మనందరికీ తెలుసు కదండి, ద్రాక్షల రసము. ద్రాక్షల రసాన్ని ఎప్పుడైనా ఉపయోగించారో వైద్యంగా? ద్రాక్షల రసమును ఎప్పుడైనా ఉపయోగించారా? ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, ఎండు ద్రాక్షను నీళ్లలో వేసి రాత్రంతా అలా ఉంచి తెల్లవారు ఆ నీళ్లు తాగితే లివర్ క్లీన్ అవుతుందట. కిస్మిస్ అంటాం కదండి, కిస్మిస్ను నీళ్లలో వేసి వాటిని బాయిల్ చేసి రాత్రి దాన్ని అలా పక్కన పెట్టి ఉంచి ఉదయాన్నే తాగితే లివర్ అంతా క్లీన్ అయిపోతుందట. కడుపు జబ్బు, అరుగుదలకు చాలా మంచిది ద్రాక్ష రసం. ద్రాక్షలు అరుగుదల ఎంజైమ్స్ ఇస్తాయి, అవి ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇక మీదట తిమోతి మేము ఎప్పుడు చూసినా నీళ్లే త్రాక్క నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా నీకు వస్తున్న బలహీనతల కోసమును ద్రాక్ష రసం కొద్దిగా తీసుకో. ఎక్కువ తాగమనుకో మళ్ళీ కొత్త సమస్య వస్తుంది నీకు. అలా కాకుండా ద్రాక్ష రసమును కొద్దిగా. ఎందుకు చెప్తున్నాడు? మద్యం అని చెప్పట్లేదు, హాని కలిగించదు దేవుడు చెప్పడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? మద్యపానాసక్తులై ఉండకుడి అంటున్నాడు. దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ద్రాక్ష రసమును స్వీకరించు తిమోతి అని చెబుతున్నాడు. ఏది ప్రయోజనమో అది చెబుతాడు, ఏది అనవసరమో దేవుడు దాన్ని పక్కకు నెట్టిస్తాడు మానవులచే. అలాగే దేవుడు ప్రకృతిలో ఎన్నో ఆకులను ఉంచాడు. వాటి వలన ఆరోగ్యాన్ని పొందుకోవాలి అన్నది దేవుని ఆలోచన తప్పించి ఉన్న ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలన్నది కాదు ఆయన ఆలోచన. కాబట్టి దేవుని పిల్లారా, వీళ్ళు రకరకాల రసాయనాలను కలిపి అనేక రసాయనిక చర్యలకు వీటిని లోపరిచి మత్తు పదార్థాలను తయారు చేసుకుంటున్నారే తప్పించి ఆ ఉద్దేశంతో దేవుడు వాటిని ప్రకృతిలో పెట్టలేదు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, లాస్ట్ వీక్ కూడా చెప్పాను. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. దేవుని మీదకి అన్యాయంగా నేరాన్ని నెట్టివేయకండి. మనం తప్పు చేస్తున్నావా? ఆ తప్పును తప్పుగా ఒప్పుకోవడం చాలా అవసరం. తెలుసా అండి, మన అతిక్రమములను మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవడం చాలా చాలా అవసరము. అంతే తప్పించి నేరాన్ని దేవుడి మీదకి నెట్టేయడం మనల్ని నేరస్తులుగా చేస్తుంది అని మాత్రం తెలుసుకోవాలి. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు. నువ్వు తప్పు చేసుకుంటూ వెళుతున్నావా? తల దించుకొని బ్రతుకు, దేవుడి ముందు క్షమాపణ వేడుకో. అంతే తప్పించి ఎదురు తిరిగి దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిందించడానికి వీల్లేదు. ప్రపంచం మత్తును కోరుకుంటుందండి. ఏమంటే ఎంత తోపులాట్లు మనం చూసాం. లాక్డౌన్ అయిన తర్వాత
మొట్టమొదటి తెరిచినవి ఏమిటండి? బ్రాందీ షాపులు, లైన్లు, ఇంకా క్యూలు, ఎక్కడికో పొద్దున్న క్యారేజీలు కూడా తెచ్చేసుకుని ఒక్కొక్కడు లైన్ 5 బాటిల్స్ ఎన్ని దొరికితే అని కొనుక్కెళ్ళిపోయారండి. జనమందరూ గోల గుండ్లు బాధించుకుని, ఒరే మీకు పని పాటలు లేవని, తినడానికి తిండి లేవని, మేము తింటం మానేసి మీకు పెడితే మీరు ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకుని మందు కొనుక్కుంటారా, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంకెవ్వడో దాన ధర్మాలు చేయడం మానేశారండి మొత్తానికి. వైన్ షాపులు, పెద్ద పెద్ద పొడుగు క్యూలు, వైన్ షాప్స్. ఎవరిది తప్పు? మత్తును కోరుకుంటున్నాడు మనిషి, మత్తు పదార్థాలను కోరుకుంటున్నాడు మనిషి. విపరీతమైన లాభాలు మనిషికి. వీడు పగలంతా పనిచేసి అలసిపోయి డ్యూటీ నుంచి వస్తా బొడ్లో ఒకటి పెట్టుకుని ఎవరికంటే కనపడుతుంది సీక్రెట్గా పట్టుకొచ్చి చోట కదా వాటర్ బాటిల్లో ఉంటుంది, సేమ్ నీళ్ళ బాటిల్ కొనుక్కు తెచ్చుకుంటాడు అనుకుంటాడు. ఎవరినో చూస్తాను నీట్గా తాగేసి భోజనం చేసి పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్తాం. మత్తు కావాలా? మత్తులో బ్రతుకుతున్నారా? మత్తే జీవితమా? మత్తులై ఉన్నారా? దేవుని బిడ్డలారా, ప్రపంచానికి మాదక ద్రవ్యాలు తీసుకుని శరీరాన్ని, హృదయాన్ని పాడు చేసుకోవటం అనేది ఒక భయంకరమైన వ్యసనముగా కనపడుతున్నది. కరెక్ట్, వ్యసనమే. మత్తులో మద్యాన్ని సేవించి, లేకపోతే సిగరెట్ దమ్ము కొట్టి, లేకపోతే డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలాలి, నిషాలో కైపులో తేలిపోవాలి అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనుషులు అందరూ కూడా మత్తులోనే బ్రతుకుతున్నారు. మత్తనగానే దేవుడి మీద వేస్తున్నాడు వీడు నేరం. కానీ ప్రపంచ మానవాళి అంతా మత్తులో ఉన్నది అంటున్నాడు. ఒక మాట చూద్దాం మనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. జనులారా తేరు చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి. గుడ్డివారుగా ఉండి ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు అంటున్నాడు. ఏమండి? మద్యపానము చేయకుండానే తూలిపోతున్నాడట, మత్తులో ఉన్నాడట. ఇదేంటి మత్తు? ఎవరు ఈ మత్తులో ఉన్నది? మద్యపానం చేస్తున్నవాడు మత్తులో ఉన్నాడు మనకు తెలుసు. డ్రగ్స్లో ఉన్నవాడు ఎక్కడెక్కడో విహరిస్తున్నాడు మనకు తెలుసు. మరి ఈ మత్తులో జోగుతున్నది, తేలుతున్నది ఎవరు? ఒక మంచి మాట చూద్దాం. క్రీస్తు నోట వచ్చినటువంటి మాట, లూకాసు వార్త 21వ అధ్యాయము 31వ వచనము. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతింపవు అంటున్నాడు. నా మాటలు ఎంత మాత్రము గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున అంటున్నాడు. ఇక్కడ మందము అనే ఒక మాట వేశాడు. కొంచెం మందంగా ఉందండి ఇవాళ. దేనికి 2 బిర్యానీలు కొట్టాడు. ఎన్ని బిర్యానీలు? ఒకటి తింటమే కష్టం. అటువంటిది 2 కొట్టేసేటప్పటికి మద్యము తాగకుండానే ఏమైపోతున్నాయి కళ్ళు? ఏమంటే భోజనం చేసిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందండి? కళ్ళు మూతలు పడిపోతుంటాయి అలాగా. మధ్యాహ్నం కానివ్వండి, రాత్రికి కానివ్వండి, పీకి దాకా తినేసామనుకోండి, ఇంకెలా ఉంటుంది అసలు? తూలిపోతుంటాడు మనిషి. మళ్ళీ చదువుది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, మందమతులవుతున్నాము. మందం, డల్గా, అలాగా మత్తుగా. దేన్ని బట్టట? ఐహిక విచారము అన్నాడు. అనగా ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు. విచారములు అనగా విచారములు. జీవితంలో ఏదో జరగలేదు అని ఆలోచన, ఏదో చెయ్యాలి అని ఆలోచన మత్తులోకి తీసుకెళ్తాయట, మందులుగా చేస్తాయట. మందమతులు అంటారు చూసారంటే, మందము అనగా మందమతులు అని.
అంటే వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియదు. మనిషిగా బ్రతికుంటాడు, అన్ని పనులు సక్రమంగా జరిగిపోతూనే ఉంటాయి, కానీ వీడు ఏం చేస్తున్నాడో తెలియదు. చాలా మంది మందు తాగి పనికి వెళ్తారండి మగవాళ్ళు. ఇళ్ల దగ్గర బరువు పనులు చేసేవాళ్ళు ఉంటారు కదండి, జట్టు వాళ్ళు అంటారు చూసారా, బస్తాలు మోసేవాళ్ళు, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉదయాన్నే భోంచేసి లేకపోతే ఒకటేసి భోంచేసి అప్పుడు వెళ్తారు. ఎందుకు ఆ మత్తు వల్ల ఏమవుతుందంటే పని అలసట తెలియదు, ఆ కష్టం తెలియదు, నీరసం అనిపించదు, చురుగ్గా ఉంటాడు మనిషి. అనిపిస్తుంటుంది వారికి అలా, కానీ లోపల తినేసి తింటుంటుంది. అర్థమైందా అండి? అలాగే మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఐహిక విచారములు అనగా ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లక్ష్యాలు, కోరికలు, వీటన్నిటిలో పడి తిండిలో పడి ఈ మత్తులో పడి వీటన్నిటితోనూ మనిషి ఎలా అయిపోయాడట? మందముగా అయ్యాడు. అంటే దాని అర్థం ఏమిటి? వీడు ఎక్కడో విహరిస్తున్నాడు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనిషిగా వాడు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియని స్థితి అన్నమాట. అర్థమైంది కదండి? ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది? మద్యం సేవిస్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు మనిషిగా మామూలుగానే ఉంటాడు, కానీ వాడి పరిస్థితి అంతా కూడా గందరగోళంగా, అయోమయంగా, ఎక్కడో తేలుతున్నట్టుగా, వాస్తవ ప్రపంచంలో ఉండని వాడిగానే వాడు ఉంటాడు. ఈ రోజున మనుషులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు, పుట్టి ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదండి. జీవితం ఎందుకు గడపాలో, దినము వెంబడి దినము ఎందుకు వస్తున్నవో, ఎలా బ్రతకాలో తెలీదు. ఒక ఇల్లు కట్టుకోవాలి చాలు, ఒక కారు కొనుక్కో చాలు, ఒక్క ఎకరం పొలం అండి చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఒక్క ఎకరం పొలం చాలు ఇంకా. ఎందుకంటే మా ఫ్యామిలీలో అటు ఇటు ఎవ్వడికి అసలు, మా ఊళ్ళో మేమేనండి ఇలా. అందుకే ఒక్క ఎకరం మొత్తానికి అక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ కరోనా వచ్చింది. ఎందుకు బ్రతుకుతున్నారు మనుషులు? ఏమిటి లక్ష్యం తెలీదు. ఎలా ఉంది వారి స్థితి? డబ్బు వలనైన మత్తు, లోకాశల వలనైన మత్తు, సుఖాల వలనైనటువంటి మద్య సేవనం, మద్యపానము, త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నట్టుగా, మరొక లోకంలో ఎక్కడో విహరిస్తున్నట్టుగా. చూడండి ఈ రోజున మనుషుల బ్రతుకులు మనం చూస్తే, బయటికి వెళితే లక్షవారం నైట్ దుకాణాలు సర్దేసుకుని వెళ్ళిపోతాడు ఎవరికాడు కార్లు వేసుకుని. ఎక్కడికి? బీచ్కి. ఎంజాయ్ బీచ్లో పెళ్ళాం బిడ్డలతో అందరితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఆ కబాబులు పట్టిపోయి అక్కడ కాల్ చేసుకుని శుభ్రంగా అక్కడే మింగేసి అక్కడే పడుకుని. శీతాకాలం వచ్చిందంటే కొయిటీస్ అందరూ వెళ్ళిపోతారు. మన ఇళ్ళ దగ్గర చూడండి, బీచ్లు ఖాళీ ఉండవు, పార్కులు ఖాళీ ఉండవు. ఖాళీ రోజు వస్తే చాలు ఊరు మీదకి వెళ్ళిపోతాడు మనిషి. నువ్వు ఎందుకు బతుకుతున్నావు అసలు? నీ గమ్యం ఏమిటి? పుట్టించిన వాడి కొరకు ఏమైనా ఆలోచన ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? వీడు మత్తులో ఉన్నాడు. వాక్యం ఎంత వివరంగా చెప్పినా అర్థం కాదు కొంతమందికి. ఎందుకు అర్థం కావట్లేదు? నిజంగా అసలు మీరు వాక్యం చెబుతుంటే మా మనోనేత్రాలు తెరుచుకుంటున్నాయండి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వారం వచ్చి మాకేం అర్థం కాలేదు అంటున్నారంట. మాకేం అర్థం కాలేదని అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటి? బొత్తిగా అంత నీకు అర్థం కావట్లేదా? అంటే నువ్వు దేనిలో ఉన్నావో తెలుసా? మద్యపానము చేయని మత్తునిది, డ్రగ్స్ సేవించని మత్తునిది, కళ్ళు తాగకపోయినా మత్తులో నువ్వు తూలుతున్నావు. ఒకడికి చదువు మత్తు పట్టేసింది, మొత్తం తలకెక్కేసింది, వాడికి నిష. మరొకడికి ఉద్యోగం పిచ్చి పట్టేసుకుంది, కలెక్టర్ కాకపోతే ఆడు బతకలేడు, చచ్చిపోతాడు. మరొకడికి ప్రేమ పిచ్చి పట్టేసుకుంది, అది లేకపోతే వీడు బతకలేడు, వీడు లేకపోతే అది బ్రతకలేదు. పిచ్చి పట్టేసింది, పిచ్చి మత్తులో ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియట్లేదు. ఎమ్మెల్యేని ఒకసారి మేమందరం కలిసి క్లాసు లేవు ఆ రోజు, సరే బీచ్కి వెళ్దాం అనుకున్నా. 12 ఆ ప్రాంతానికంటే కటిక వేసవి కాలం. అప్పుడే క్లాసులు తెరుస్తున్నారు, ఎంత జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. బీచ్కి వెళ్తున్నామండి, నడవలేకపోతున్నాం. అంటే యూనివర్సిటీ నుంచి అలా కిందకి దిగితే బీచ్ ఉంటుంది అనమాట. ఒక జంట కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. ఎక్కడ? ఇలా టేబుల్లా ఉంటుంది కదా, బెంచీలు. బీచ్ పక్కన ఏదో ఒక పాడుబడిపోయిన
ఒక పార్కు లాంటి దాంట్లో గడ్డి లేదు, ఏమీ లేదు. వాళ్ళిద్దరు కూర్చొని అలా చూస్తూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మేము అనుకున్నాం, వీళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళకి వెన్నెల్లో కూర్చున్నట్టుంది, కానీ అదొక భయంకరమైనటువంటి ఎండ, ఎప్పుడు వెళ్ళి పడిపోతామని మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదండి. చల్లగా హాయిగా సాయంత్రపు చల్లగాలుల్లో సేద తీరుతుంటే ఎలా ఉంటుందండి, లేకపోతే చక్కటి చెట్టు కింద కూర్చుని ఆహ్లాదంగా కబుర్లు, అలా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ స్థితి ఎలా ఉంది, మత్తు ఎక్కేసింది వాళ్ళకి, మొత్తం ప్రేమ మత్తు వాడికి పూర్తిగా నషాలానికి ఎక్కేసింది అనమాట. వాతావరణం కూడా తెలియట్లేదు వాళ్ళిద్దరికి. ప్రపంచానికి మత్తు ఎక్కేసింది, పట్టేసుకుంది, మైండ్కి ఎక్కేసింది మొత్తం అంతా. లోకాశలలో పడిపోయాడు మనిషి. ఎందుకు బ్రతుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి కొరకు పని చేస్తున్నాడు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు, ఎందుకు పిల్లలు కంటున్నాడు, ఎందుకు వాళ్ళను పెంచుతున్నాడు, ఏమీ తెలియదు. ఇక పిచ్చి మత్తు. ఈ మత్తులో కూరుకుపోయిన ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మీ హృదయములు ఒకవేళ తిండెక్కువైపోయిందేమో నీకు, లేక తిండి కొరకు పరితపిస్తున్నావా? మత్తెక్కిపోయిందని నీ మైండ్ తాగి 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 నీ శరీరం అంతా మత్తుతో నిండిపోయిందా? ఐహిక విచారం, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నావు, ఎమ్మెల్యేని కావాలనుకుంటున్నావు, సర్పంచ్ కావాలనుకుంటున్నావు, కనీసం వార్డు మెంబర్ అన్న అయిపోదాం అనుకుంటున్నావా? కాంట్రాక్ట్ నీకు రాలేదా? ఆ పోటీలో నువ్వు గెలవలేదా? పాటల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ రాలేదా? నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదా? నీ భార్య నిన్ను ప్రేమించట్లేదా? నీ బిడ్డలు నీ మాట వినట్లేదా? ఐహిక విచారము, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, లేక సుఖాలు, ఆనందాలు, కేరింతలు. సినిమా వాళ్ళ గురించి పేపర్లో రాస్తుంటాడు అప్పుడప్పుడు. పెళ్లి నిశ్చార్థమైంది ఎవరికి, గోవా మరొక దేశము వెళ్ళి అక్కడ పార్టీలు చేసుకుంటారట. ఇదొక కల్చర్ అండి. ధనవంతులలో ఉన్నటువంటి ఒక కల్చర్ ఏంటంటే, ఎవరికైనా మ్యారేజ్ ఫిక్స్ అయితే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు తన స్నేహితులందరినీ, తన శ్రేయోభిలాషులందరినీ తీసుకెళ్లిపోయి మరొక దేశానికో లేదా మరొక ప్రాంతానికో వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ పార్టీ ఇస్తుంది ఈమె. పక్కన లోకం కరోనాతో చచ్చిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకో, కానీ దానికి సంబంధించి విలాసవంతమైనటువంటి పార్టీలు అవసరమా? గతేడాది, అంతకుముందు ఏడాది జ్ఞాపకం రావట్లేదు, ఇరాన్ దేశానికి చెందినటువంటి అత్యంత ధనవంతుల కుమార్తె ఒక ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందండి. వాళ్ళకి సొంత విమానాలు ఉన్నాయి, అంత రిచ్ వాళ్ళు, ఇరాన్లోనే టాప్ ఫ్యామిలీ వాళ్ళది. తన స్నేహితులందరితో కలిసి దుబాయ్ వెళ్ళి అక్కడ వాళ్ళందరూ 2 రోజులు సెలబ్రేట్ చేసుకుని తిరిగి వెళుతుండగా విమానం కూలిపోయింది. 12 మంది ఎంతమంది, ఆమెతో సహా మొత్తం అందరూ చచ్చిపోయారు. టోటల్. చాలా అందగత్తి, చాలా ధనవంతురాలు అయిపోయింది. ఎందుకు? మత్తెక్కేసింది నీకు. డబ్బుతో మత్తెక్కేసిందా? అందంతో మత్తెక్కేసిందా? లేక పాపంతో మత్తెక్కిపోయి ఉన్నావా? ఏం చేస్తున్నావు తెలియట్లేదా? అంటే నీ స్థితి బాగలేదని అర్థము. కాబట్టి ఆ స్థితిని విడిచిపెట్టమంటున్నాడు. అలా ఉంటే ఏమవుతుందట, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరువొచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఎవడో డ్రగ్స్ తీసుకుంటున్న ఒకరిని చూపించి వాడిని ఉరి తీసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు డ్రగ్స్ సప్లై చేసినోడిని. డ్రగ్స్ అందించిన వాడిని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అనుకుంటున్నారు, కానీ డ్రగ్స్ ఆగట్లేదు. కేవలం అది మాత్రమే మత్తునిచ్చేది కాదు, కేవలం మద్యం మాత్రమే నీకు మత్తునిచ్చేది కాదు, నీ బ్రతుకే నీకు మత్తునిచ్చేది. అంటే నువ్వేం చేస్తారో నీకు తెలియట్లేదన్నమాట. మత్తులో ఉన్నవాడు తాను ఏం చేస్తున్నాడు వాడికి తెలుసుకోలేడు, వాడు ఏం చేస్తున్నాడు వాడు తెలుసుకోలేడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త. మత్తులై ఉండకూడదు. మనం చీకటి బ్రతుకులు బ్రతకకూడదు. వెలుగుతో నిండిన జీవితాన్ని మనం గడపాలి. వెలుగు సంబంధులముగా మనం ఉండాలి. మద్యపానాసక్తులై ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి మద్యాన్ని మనిషి తయారు చేసుకున్నాడు, మాదక ద్రవ్యాలను మనిషి తయారు చేసుకున్నాడు. ఉపయోగించవలసిన దాన్ని ఉపయోగించకుండా తనకు నచ్చినట్టుగా మనిషి మార్చుకుంటున్నాడు. తత్ఫలితంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. మనిషిగా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు.
తన హృదయాన్ని దేవునికి కాకుండా వైపరీత్యాలలోనికి తీసుకువెళ్ళిపోతున్నాడు, దేవునికి బాధ కలిగిస్తున్నాడు, చివరికి తన ఆత్మకు కూడా చెడు తెచ్చుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన పదార్థాల వలన మత్తుడవుతున్నాడు, లోక సంబంధమైన విచారముల వలన కూడా మనిషి మత్తుడవుతున్నాడు. అయితే ఈ మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారి స్థితి కంటే సేవించని కోట్ల మంది సహితము ఈ లోక సంబంధమైన మత్తులోనే ఉన్నారు అనే సంగతి తెలుసుకోమంటున్నాడు యేసుక్రీస్తు గారు. ఆ మత్తును విడిచిపెట్టాలి అంటున్నాడు. లోకంలోకి రావాలి, కళ్ళు తెరవాలి అంటున్నాడు. మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై ఉండాలి, మత్తులు కాకండి. సంపాదనను అనే మత్తును నెత్తికెక్కించుకోకండి, సంపాదన అనే మత్తును, స్త్రీ అనే మత్తును నెత్తికెక్కించుకోకండి, ధనార్జన అనే మత్తును నెత్తికెక్కించుకోకండి, అధికారం అనే మత్తును నెత్తికెక్కించుకోకండి. మనము జాగ్రత్త కలిగి వీటిని విడిచిపెట్టి ప్రభువు నిమిత్తమై బ్రతకవలసిన వారము, పుట్టించిన దేవుని కొరకు ఆలోచించవలసిన వారము, పుట్టించిన దేవుని కొరకు పని చేయవలసిన వారము. మన దేహము మత్తుకు కాదు అంకితం కావలసింది, లోక సంబంధమైన విచారములకు కాదు అంకితం కావలసింది, దేవుని పని నిమిత్తము అంకితము కావాలి. ఈ దేహ అవయవాలు దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకు జీవించగలగాలి, శరీరాన్ని దేవుని పనిలో నలపగలగాలి. నువ్వు నిలబడు, నీ నోట దేవుడు తన వాక్కునుంచుతాడు, నీ వెనక దేవుడు ఉంటాడు, దేవుని సహాయం నీకుంటుంది. అంతేగాని నువ్వు మత్తుకు అమ్ముడుపోతే, మాదక ద్రవ్యాలకు అమ్ముడుపోతే, మద్యపానానికి అమ్ముడుపోతే, లోకానికి అమ్ముడుపోతే దేవుడు నీతో ఎందుకుంటాడు? కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మాదక ద్రవ్యాలు దేవుడు చేశాడు, మేము తీసుకుంటున్నాము అంటే దేవుడు చేశాడు కాబట్టి మేము తీసుకుంటున్నాము అని దేవుడి మీదకి నేరాన్ని నెట్టడం అనేది ప్రజల మూర్ఖత్వము. తన బిడ్డలకు చేటు కలిగించే దేన్ని దేవుడు చెయ్యడు కూడా ఎప్పటికీ. కాబట్టి మాదక ద్రవ్యాల సృష్టి దేవునిది కాదు, మనిషి వాటిని తయారు చేసుకుని తనకు తాను హాని కలిగించుకుంటున్నాడు. ఇది పాఠము. అర్థమైంది కదా?